కానీ 2 రోజులు వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ శివలింగం దాన్ని తీసింది దాడి పోలీసు వారు మాత్రం ఎలాగైతే వాళ్ళని దుండగులను శిక్షించాలని పట్టుకోవాలి. ఇక్కడ తప్పిస్తే దాన్ని పోలీసు వారు ఎవరైతే తీసిరో ఆ విగ్రహాన్ని శిక్షించి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇంతకుముందు కూడా ఇదే చాలంపేటలో రామాలయం పైన కూడా దాడి జరిగింది. రాముని విగ్రహం చేయి విగ్రహం జరిగింది. అప్పుడు దుండగులను పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. ఆ దుండగులను పట్టుకునేది శిక్షించింది లేదు. అప్పుడు కూడా వారిని ఎవరిని కూడా మీడియం కూడా ప్రవేశపెట్టింది లేదు. వారు కూడా ఇప్పటి వరకు కూడా తిరగలేదు. ఇదే హిందూ సంఘాలు అందరూ కలిసి వాళ్ళ పూజారి కలిసి మళ్ళీ ఆ గుడిని చక్కదిద్దుకోవడం జరిగింది. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసు వారి కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఆలోచన వేరే ఉంటుంది. అధికారులు రాకముందు ఎవరిని ఏమైనా మాట్లాడతారు. ఇవన్నీ సీఎం వల్ల కాబట్టి ఏం మాట్లాడినా మంచిగా చేస్తాను మంచిగా చేస్తాను చెప్పాడు. ఏం చేస్తాడు? ఈ దాడులు జరుగుతుంది. మరి ఎక్కడ మీకు పురుషాప్ అని చెప్పండి, ఎక్కడ ఆపగలని చెప్పండి, ఎక్కడ ఇలాంటి జరగకుండా చూసి ఇలా చూడలేకపోయింది. ఇంకా పరంపర కొనసాగుతుంది కదా. అంటే ప్రభుత్వ మేమేమనుకుంటాం, 24 గంటల టైం ఇచ్చాము పోలీసు అధికారులకు. 24 గంటల లోపల దోషి ఎవడో వాళ్ళు తీసుకొచ్చి చూపించాలి, వాళ్ళ అలసీలో వాళ్ళు శిక్షించాలి. లేకుంటే అంటే చాలా బంధువులు పిలిపిస్తామని చెప్పేసి లోకల్ వాళ్ళు చెప్పారు కదా. ఆ విధంగా మేము కార్యక్రమం కొనసాగిస్తాం. ఇంకా చాలా మంది స్వామీజీని పిలుస్తాం. చాలా మంది వచ్చేవాళ్ళు అందరికీ ఇక్కడ రావడానికి ప్లాన్ చేస్తాం. విధంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, ఏంటి వరుసగా ఇలాంటి దాడులు ఏం చెప్తారు? ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్ర సర్కార్ వచ్చినప్పుడు ఇట్లా తెలంగాణలో ఏం తెలంగాణ ఒకనాటి రాచరిక పాలనను మళ్ళీ కనిపించేటట్టు ఉంది అని ఈ యొక్క ప్రభుత్వ పాలనలో భావించవచ్చు. ముఖ్యంగా మేము ఒకటే కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. దాదాపు కొన్ని నెలలుగా ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా గమనం. ఇన్ని ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వము ఎందుకు స్పందించడం లేదు? దాడులు ఎక్కడ జరిగినా కూడా మతస్థిమితం లేని వాళ్ళు దాడి చేస్తారంటున్నారు. నిజంగా దాడి చేసిన వాడికి మతస్థిమితం లేదా? మరి ఈ యొక్క దాడులను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మతస్థిమితం లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. మరి మీ యొక్క ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆలయాలకు ఈ యొక్క కురుమూర్తి దేవస్థానానికి 110 కోట్లు కేటాయించడం కాదయ్యా, మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలకు భద్రతను కల్పించండి అంటూ ఉన్నాము. మీకు సమయం ఉంది, ఈ యొక్క ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమయం ఉంది. కానీ ఆధ్యాత్మికవేత్తలకు ఆలయాలకు సంబంధించినటువంటి విషయాలలో మాట్లాడటానికి మీకు ఇంకా సమయం లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. ఈ యొక్క ఆలయాలపై దాడులు చేసేటువంటి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. మళ్ళీ మనతో పాటు చెరక శివ గారు ఉన్న శివ గారు, చెప్పండి, అంటే ఫరూక్నగర్ లో జరిగినటువంటి ఆలయం దాడిపైన ఏ విధంగా స్పందిస్తారు మీరు? ఎందుకంటే వరుసగా ఈ అంటే ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయి కదా, సో పోలీసులు కూడా శిక్షిస్తామంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎన్ని ఆలయాలకు న్యాయం జరిగినట్టు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు తెలంగాణలో గత 8-9 నెలల నుంచి ఆలయాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులు చేసిన వ్యక్తులు పిచ్చోళ్ళు అవుతారు. వాళ్ళు మళ్ళీ ఎవరు దాడులు చేస్తుర్రో, పిచ్చోళ్ళకి ఎవరు శిక్షణ ఇస్తుర్రో, పిచ్చోళ్ళని ఎవరు పంపిస్తుర్రో, ఆ పిచ్చోళ్ళ వెనుక ఎవరు ఉన్నారు? మరి దీని ప్రభుత్వం వెంటనే వెలుగులోకి తీసుకురావాలి. లేకపోతే ఈ దేవాలయాలకు సీసీ కెమెరాలు కానీ రక్షణ పరంగా మీరు పెంచండి. హిందూ దేవాలయాల పైన హిందువుల ఆత్మగౌరవం పైన దెబ్బతీయొద్దని ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాలయాల పైన దాడులు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ దేవాలయ శాఖ ఏం చేస్తుంది? దేవాలయ శంషాబాద్ లో జరిగింది, ఇప్పుడు షాద్నగర్ వరకు రావడం అనేది జరిగింది. అంటే పక్కనే శంషాబాద్ లో జరిగిన 2 రోజులకు జూకల్లో జరిగిన తర్వాత బాల్నగర్ తర్వాత షాద్నగర్, రోజు జరుగుతున్నాయి దాడులు. రోజులు కాదు, గంటలు కూడా అయ్యే అవకాశం వస్తుంది రానున్న రోజుల్లో. ఈ ప్రభుత్వం వెంటనే, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వెంబడే ఈ దేవాలయాల పైన రక్షణ పెంచాలని కోరుతున్నాం. అంటే పోలీసులు ఇప్పటి వరకు మీకు ఏమైనా హామీ ఇవ్వడం అనేది జరిగిందా? పోలీసులు మాకు ఎటువంటి హామీ లేరు. మేము ఎంక్వైరీ చేస్తున్నాం,
అన్ని చెక్ చేస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. ఓకే, ముత్యాలమ్మ దాడి ఇష్యూలో కూడా ఇప్పటి వరకు ఏం స్పందించలేదు కదా, ఇది అన్న న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. ముత్యాలమ్మ గుడిలో దుండగుడు దొరికిండు, ఇక్కడ దొరకలేదు. ఆడ దొరికినోనికి ఏమో తినిపించి వాడిని మంచిగా చూసుకురు, ఇక్కడ దొరకడం కోసం దేవులాడుతారు యంత్రాంగం. న్యాయం జరగకపోతే ఏం చేస్తారు? న్యాయం జరగకపోతే హిందూ సమాజం ఖచ్చితంగా లేచి ప్రశ్నిస్తుంది. ఆ రోజు వచ్చినంత వరకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కూడా పరీక్షించవచ్చు హిందువులని, దీనిపై ఎంబడే చర్య తీసుకోవాలి. మనము ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, మన ధర్మం, మన సంఖ్య ఎక్కువ హిందూ దేశంలో కూడా మనకు రక్షణ లేదు. దయచేసి ఎంబడే దీనిపైన ఖండించాలి. సో ఇప్పుడు శిక్షిస్తే అంటే దీనిపైన దాడులు ఆగిపోతాయి అనుకోవచ్చు, చర్యలు తీసుకుంటే దాడులు ఆగిపోతాయంటే కనీసం ఆగే అవకాశం అయితే ఉంటుంది కదా. మళ్ళీ చర్యలు మేము తీసుకుంటే వేరే విధంగా ఉంటుంది. ఆ చర్యలు వాళ్ళు తీసుకుంటే ఆగకపోతే మేము హిందూ సమాజం తీసుకుంటే వేరేలాగా ఉంటుంది చర్యలు. సో అక్కడ వరకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చు? 100% ఉంటాయి. ఎవరిని కూడా చులకన చూడొద్దు. సమాజం పండుకోలేదు, చూస్తుంది. సమాజం లేచిన రోజు అంటే రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ మనిషి అంటారు కదా, మరి రేవంత్ రెడ్డి చిన్నగా ఉన్నప్పుడు RSS, ఇప్పుడు పెద్దగా అయింది కదా, మేము తుత్తుగా పనిచేస్తుండు రేవంత్ రెడ్డి సర్కార్. సో ఏం చెప్తారు పైన? ఫైనల్గా ఈ దాడులు ఆగకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము అందరం బయటికి వెళ్ళి నిరసన కార్యక్రమం కానీ వేరే విధంగా కానీ అన్ని రకాల ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేమే చర్యలు తీసుకుంటాం.